పేటిఎం మనీ యాప్లో కొత్తగా డైలీ ఎస్ఐపి అనే ఫీచర్ వచ్చింది. నేను చెప్తుంది పేటిఎం మనీ యాప్ గురించి, పేటిఎం యాప్ గురించి కాదు. ఈ పేటిఎం మనీ యాప్లో మనం కనుక డైలీ ఎస్ఐపి చేసుకుంటే మన డబ్బు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అంతేగాని రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో కాదు. అర్థమైందా అండి? మనం కనుక డైలీ 21 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి 22 లక్షలు రావడానికి ఛాన్స్ ఉంది. అదే మనం కనుక 51 రూపాయలు డైలీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి 55 లక్షలు రావడానికి ఛాన్స్ ఉంది. అదే మనం కనుక ప్రతిరోజు 100 అంటే 101 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి 1 కోటి కంటే ఎక్కువ డబ్బు చేతికి రావడానికి ఛాన్స్ ఉంది. అదే మనం కనుక ప్రతిరోజు 151 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి 1,63,45,402 రూపాయలు చేతికి రావడానికి ఛాన్స్ ఉంది. చూడండి, జస్ట్ 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా కోటీశ్వర్లు కావచ్చు. చాలామంది చెప్తూ ఉంటారు, అరే డబ్బంతా ఖర్చు పెట్టకు, ఇన్వెస్ట్మెంట్ చేయి మ్యూచువల్ ఫండ్స్లో అని చెప్తే నాకు వచ్చే జీతమే తక్కువ, నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే 5,000, 10,000, 20,000 ఈ విధంగా డబ్బు ఉండాలి, నా వల్ల కాదని చెప్తుంటారు. కానీ రోజుకి 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా సరిపోతుంది కదా. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఎవరైతే ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో డెలివరీ బాయ్స్ ఉంటారో, అదేవిధంగా ఎవరైతే డైలీ లేబర్ వర్క్కి వెళ్తారో, ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారో, ఎవరైతే జాబులు చేసి లక్షల్లో సంపాదిస్తున్నారో, ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారో, ఇలా ప్రతి ఒక్కరికి డైలీ ఎస్ఐపి అన్నది సెట్ అవుతుంది. ఒక్కసారి పెట్టుకొని వదిలేస్తే ఆటోమేటిక్ గా డబ్బు అన్నది మన బ్యాంక్ అకౌంట్ నుంచి డైలీ కట్ అయిపోతూ ఉంటుంది. సో పెద్దగా ఫరక్ పడుతూ రోజుకు 100 రూపాయలు అంటే, అదే ఒకేసారి 10,000, 5,000 ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ప్రతి మంత్ కాస్త ఆలోచిస్తాం. అదే ఆటోమేటిక్గా 100 రూపాయలు కట్ అయిపోతుంది అనుకోండి, పెద్దగా ఫరక్ పడదు. ఫ్యూచర్లో ఇంత డబ్బు మన చేతికి రావడానికి ఛాన్స్ ఉంది. సో ఈ రోజు ఈ వీడియోలో అసలు డైలీ ఎస్ఐపి అన్నది ఎలా వర్క్ అవుతుంది, మీరు కనుక డైలీ ఎస్ఐపి పెట్టుకుందాం అనుకున్నట్లయితే ఎలా ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయాలి, నేను మీకోసం నా ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ చేసి మరి ఇన్వెస్ట్మెంట్ చేసి మరి చూపిస్తా. అదేవిధంగా ఫ్యూచర్లో డబ్బు ఉండదండి, ఒక 1 వీక్ మా వద్ద డబ్బు ఉండదు, రోజుకి 100 రూపాయలు అంటే కష్టమైపోద్ది. ఫ్యూచర్లో దీన్ని పాజ్ చేయాలంటే, అనగా ఆపాలంటే ఎలా ఆపి మరీ చూపిస్తా. అండ్ వద్దండి మా వాళ్ళకి అది ఇన్వెస్ట్మెంట్ చేయలేము, ఆల్రెడీ చేస్తాం అనుకున్నట్లయితే ఈ డైలీ ఎస్ఐపిని ఎలా క్యాన్సిల్ చేసుకోవాలో కూడా చెప్తా. అండ్ ఫ్యూచర్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా డబ్బు, ఆ డబ్బు మాకు కావాలి, ఒకేసారి డబ్బుని తీసుకుందాం అనుకుంటున్నా, ఎలా తీసుకోవాలో కూడా చెప్తా. ఇవన్నీ ఈ వీడియోలో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. అసలు ఈ డైలీ ఎస్ఐపి అన్నది ఎలా వర్క్ అవుతుంటుందండి? ఒకవేళ మీరు కనుక 51 రూపాయలని చూస్ చేసుకున్నారనుకోండి, ప్రతిరోజు 51 రూపాయలు మీ బ్యాంకు ఖాతా నుండి కట్ అయ్యి ప్రతిరోజు ఆ డబ్బు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. ఆ ఫండ్ కూడా మీరే చూస్ చేసుకోవాలి. ఎలా చూస్ చేసుకోవాలో చెప్తా. ఇంతకు ముందు ఆల్రెడీ వీడియో చేశా ఈ డైలీ ఎస్ఐపి గురించి, కానీ అప్పట్లో నేను వీడియో చేసింది పేటిఎం యాప్ గురించి. పేటిఎం యాప్లో కూడా ఈ ఆప్షన్ ఉంది. కాకపోతే పేటిఎం యాప్లో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే ఆ డబ్బు రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇక్కడ కమిషన్ ఎక్కువ, ఎక్స్పెన్స్ రేషియో చూసుకున్నట్లయితే 1.4%, 1.3% ఈ విధంగా ఉంటుందన్నమాట. వద్దు, కాస్త ఎక్కువ. కానీ పేటిఎం మనీ యాప్లో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనీ అన్నది డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో తక్కువ, దాంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ, 0.7% ఆ విధంగా ఉంటుందన్నమాట. ఫైన్, మనం నార్మల్ ఎస్ఐపి చేసుకున్నా డైలీ ఎస్ఐపి చేసుకున్నా రెండు ఒకటే ఇప్పటి నుంచి. ఎందుకంటే మన డబ్బు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కనుక. అర్థమైందండి? ఇప్పుడు ప్రాక్టికల్ గా నా ఫోన్ రికార్డింగ్ చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, పేటిఎం మనీకి పెయిడ్ ప్రమోషన్ కాదు. ఏదో ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పటి వరకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయలేదో వాళ్ళన్నా స్టార్ట్ చేస్తారని చిన్న ఆశ. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని రేపు పొద్దున మీకు ఇంత డబ్బు వచ్చిందనుకోండి, ఎవరికి లాభం అండి? మీకు కదా. సో నాకు కావాల్సింది ఏంటంటే కొన్ని ఇయర్స్ తర్వాత, అప్పట్లో కౌశిక్ చెప్పాడు, వీడియోలో చెప్పాడు డైలీ ఎస్ఐపి చేసుకోండి కావాలంటే అని చెప్పి, నేను స్టార్ట్ చేశా. సో ఇంత డబ్బు సేవ్ అయింది, నాకు ఇంత డబ్బు చేతికి వచ్చింది అనే సాటిస్ఫాక్షన్ మీలో ఉంటే చాలు. సో కొన్ని ఇయర్స్ తర్వాత కౌశిక్ చెప్పాడు కదా అని గుర్తుపెట్టుకుంటే చాలు నన్ను. అంతకంటే సాటిస్ఫాక్షన్ నాకు ఇది వద్దండి. ఇది పేటిఎం మనీ ప్రమోషన్ కాదు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో నేను నా ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా. సో నేను ఇక్కడ పేటిఎం మనీ యాప్ని ఓపెన్ చేస్తున్నా. ఇదిగోండి పేటిఎం యాప్ అంటే ఇది, పేటిఎం మనీ యాప్ అంటే ఇదనమాట. పైది పేటిఎం మనీ యాప్లో మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్ మార్కెట్లో మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ చాలా యాప్స్ ఉన్నాయి, కానీ ప్రెజెంట్ ఈ యాప్లో ఈ ఫీచర్ వచ్చింది. సో ఫస్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, వేరే యాప్లో వచ్చి ఉంటే దాన్ని చెప్పేవాడిని. ఎండ్ ఆఫ్ ది డే మీరు బాగుండాలి నాకు అంతే. సో పేటిఎం మనీ యాప్ని
క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేయగానే స్టార్టింగే చూపిస్తుంది అనమాట. ఇదిగోండి, డైలీ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి ఫ్రమ్ 21 రూపీస్. అదే రాసాను బోర్డు మీద, ఇక్కడ అదే ఉంది కదా. ఇక్కడ ఒక ఫండ్ కాదు, గుర్తుపెట్టుకోండి, మనకి మల్టిపుల్ ఫండ్స్ ఉంటాయి ఈ యాప్లో. ఏ ఫండ్ కావాలంటే ఆ ఫండ్ని మీరైతే చూస్ చేసుకోవచ్చు. చూస్ చేసుకునే ముందు టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయండి. అది కూడా ఎలా చేయాలో చెప్తా బోర్డు మీద, ఓకేనా. సో ఇక్కడ చాలా ఫండ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేస్తున్నానండి, ఇదిగోండి ఈ ఫండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ డైరెక్ట్, చెప్పాను కదా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి. ఇదిగోండి, దీనికి వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. లాస్ట్ 3 ఇయర్స్ అబ్సల్యూట్ రిటర్న్ చూసుకున్నట్లయితే 74%. అర్థమైందండి. తర్వాత ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ ఎసెట్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్, దీనికి కూడా వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 5 స్టార్ ఇచ్చారు. ఇలా చాలా ఫండ్స్ ఉంటాయి. హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ డైరెక్ట్ ప్లాన్. ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏంటండి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మూడిటిల్లోని ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఇప్పుడు పైన ఉంది ఇదేంటి బ్లూ చిప్. బ్లూ చిప్ అంటే లార్జ్ క్యాప్ ఫండ్ అనమాట. ఎక్కువ డబ్బుని లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు ఫండ్ మేనేజర్. అర్థమైందండి. కిందకు వచ్చాయి, ఇదిగోండి కోటక్ మల్టీ క్యాప్, దీనికి 4 స్టార్ ఇచ్చారు వాల్యూ రీసెర్చ్ వాళ్ళు. అండ్ ఇన్వెస్ట్కో ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, ఇలా మల్టిపుల్ ఫండ్స్ ఉంటాయి. ప్రతి ఫండ్ని మీరైతే చూడొచ్చు అనమాట. సో ఏ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలో నేను చెప్పను, అర్థమైందండి. ఇందులోనే ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను చెప్పను, అది మీ ఇష్టం. మీరు చూస్ చేసుకోండి, రీసెర్చ్ చేసి చూస్ చేసుకోండి. సో నచ్చిన ఫండ్లో మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫండ్ ఫస్ట్ వన్ చూస్ చేస్తున్నా. సెలెక్ట్ ఫండ్ క్లిక్ చేసా. ఇదిగోండి 21 రూపీస్, 51 రూపీస్, 101, 151 మన ఇష్టం, మీ కెపాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకోసం, కేవలం మీకోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా. 151ని చూస్ చేశా. సో చూస్ చేయగానే కింద అకౌంట్ నెంబర్ వచ్చింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నుంచి ప్రతిరోజు 151 రూపాయలు కట్ అవుతాయి అనమాట. నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ అన్ని వచ్చేస్తున్నాయి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకుంటున్నట్లయితే ఈ యాప్ కేవైసీ ప్రాసెస్ ఉంటుంది, ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా నార్మల్ ప్రాసెస్, మీకు కావాలంటే ఇంకో వీడియో చేస్తా. సో ఇక్కడ 151ని క్లిక్ చేసి పే అండ్ సెటప్ ఆటోపే. ఆటోపే అంటే ప్రతిరోజు కట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ పే, ఇదిగోండి ఇక్కడ పేమెంట్ అడుగుతుంది, నన్ను ఫోన్పే నుంచి కట్టమంటుంది. అర్థమైందండి. నేను ఇక్కడ ఫోన్పేని ఓపెన్ చేస్తూ ఉన్నా. ఇదిగోండి ఇక్కడ అగ్రీ యాక్సెప్ట్ కొట్టా. అండ్ ఇక్కడ ఆటోపే చూసుకోండి, 151 రూపీస్ కట్ అవుతుంది అని చెప్పి క్లియర్గా చూపిస్తుంది అకౌంట్ నెంబర్తో సహా. సెటప్ ఆటోపే ఇక్కడ ఎంటర్ చేస్తున్నా, యూపీఐ పిన్, అంతే, డన్ అయిపోయింది. సో ప్రతిరోజు 151 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయ్యి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంటుంది. ఫండ్ కూడా మీకైతే చూపించా ఏ ఫండ్, అర్థమైందండి. ఈ ఫండ్లో ప్రతిరోజు డబ్బు అన్నది ఇన్వెస్ట్మెంట్ అవుతూనే ఉంటుంది. ఇదిగోండి పేమెంట్ డన్, అర్థమైందా. ప్రతిరోజు కట్ అవుతూనే ఉంటుంది. ఇదిగోండి నెక్స్ట్ ఎస్ఐపి పేమెంట్ 9th జూన్, ఈరోజు 8th జూన్ అనమాట. సో రేపు 9th జూన్. సో 9th జూన్ నాడు ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైము 6 అయింది, ప్రతిరోజు 6ంటికి డబ్బు అన్నది కట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. అర్థమైందండి. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన వెంటనే రాదనమాట, అంటే వెంటనే చూపించదు, కంగారు పడకండి డబ్బు ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి. 1 or 2 days టైం పడుతుంది మీ వ్యాలెట్లోకి రావడానికి. వ్యాలెట్ అంటే మీ పోర్ట్ఫోలియోలో ఆ డబ్బు చూపించడానికి కాస్త టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. అర్థమైందా. సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఎలా చూసుకోవాలి, రేపొద్దున్న నా దగ్గర డబ్బులు ఉండవండి, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశాను, రేపు పొద్దున్న 151 రూపాయలు లేవు, ఇప్పుడు 6ంటికి కట్ అవుతుంది కదా, మీకు ముందే తెలిసిపోయింది డబ్బులు ఉండవని చెప్పి. ఎలా పోస్ట్ చేసుకోవాలి చెప్తానండి. ఎలా పోస్ట్ చేసుకోవాలి అంటే సేమ్ ఫండ్ నేనైతే చూపించలేను. సో ఆల్రెడీ నాకున్న ఎస్ఐపీస్ ఉంటాయి కదా, దాంట్లోకి వెళ్ళి చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫండ్కి నేనైతే ఎస్ఐపి పెట్టుకున్నా. ఇక్కడ ఇలా వస్తుంది అనమాట, ఎస్ఐపి కనిపిస్తుందా. సో రేపు పొద్దున్న అంటే 1 or 2 days గ్యాప్ ఇస్తే ఆ ఫండ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఎస్ఐపి అనే ఆప్షన్ ఖచ్చితంగా వస్తుంది. సో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి మేనేజ్ ఎస్ఐపి, దానికి కూడా సేమ్ ఇలాగా వస్తుంది అనమాట. దాన్ని క్లిక్ చేయండి, మేనేజ్ ఎస్ఐపి. ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉందా, ఒకవేళ రేపటి నుంచి నా అకౌంట్ నుంచి డైలీ ఎస్ఐపి కట్ అవ్వకూడదు అనుకున్నట్లయితే డిలీట్ కొట్టగానే ఎస్ఐపి క్యాన్సిల్ అయిపోతుంది. లేదండి కంప్లీట్గా నేనైతే క్యాన్సిల్ చేసుకోను, జస్ట్ పాజ్ చేసుకుంటా ఒక్క రోజుకి అనుకున్నట్లయితే ఇక్కడ పాజ్ ఆప్షన్ ఉందా, క్లిక్ చేసి సేవ్. సో నేనైతే పాజ్ చేయట్లా, ఒకవేళ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేసి సేవ్. ఇలా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. సో రేపొద్దున్న కొన్ని రోజులు, కొన్ని ఇయర్స్ తర్వాత మీరు ఉన్న డబ్బుని తీసుకుందాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫండ్ ఉంది కదా, ఈ ఫండ్లో నేను ఇంత డబ్బుని ఇన్వెస్ట్ చేశాను. ఒకవేళ ఈ డబ్బుని మీరు కనుక తీసుకుందాం అనుకుంటున్నట్లయితే ఇక్కడ సెల్ కనిపిస్తుందా, సెల్ మీద క్లిక్ చేసి ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేశారో, ఎంతైతే మీ పోర్ట్ఫోలియోలో డబ్బు ఉందో ఆ డబ్బుని మీరైతే విత్డ్రా చేసుకోవచ్చు. ఈ డబ్బు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. క్లియర్. ఇలా
ఇదైతే వర్క్ అవుతుంటుంది. ఇంకొక డౌట్ చాలామంది అడుగుతుంటారు, సో ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేశానండి, బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫండ్లో 1,49,000 ఇన్వెస్ట్ చేస్తే 40,000 రిటర్న్ వచ్చింది, ఇంత డబ్బు ఉంది, అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి, రిటర్న్ అంతా కలిపి. సో రేపు పొద్దున్న నాకు ఏమైనా అయితే ఈ డబ్బు ఎలాగా? సో నేను ఆల్రెడీ, నేనే కాదు ఎవరైనా సరే, ఈ అకౌంట్స్ ఓపెన్ చేసే టైంలోనే, ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం మనీలోనే ఖాతా ఓపెన్ చేసే టైంలోనే ఖచ్చితంగా నామినీ డీటెయిల్స్ ఇవ్వాలి. సో నేను మా వైఫ్ది ఇచ్చా, రేపు నాకు ఏదైనా రిస్క్ అయితే నా వైఫ్ ఆ డబ్బులు తీసుకొచ్చానమాట. సో ఈ డబ్బు వీళ్ళు తీసేసుకోరు. ఈవెన్ పేటిఎం మనీ, గ్రో ఎక్సెట్రా చాలా యాప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీడియేటర్స్ మాత్రమే. మన డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఈ ఫండ్లో, ఈ ఏఎంసీలో, ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో, అంతే తప్ప పేటిఎం మనీలోని, గ్రోలోని, జీరోదాలోని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు కాదు. వీటి ద్వారా వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు. రేపు పొద్దున్న ఈ యాప్స్ దివాలా తీసినా కూడా, మొత్తం యాప్స్ పోయినా కూడా మన డబ్బు ఈ ఏఎంసీ వద్ద ఉంటుంది. ఇక్కడ చూడండి, యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ బయట ఉంటాయి అన్నమాట ఆఫీసులో. అక్కడికి వెళ్ళి ఇది నా పాన్ కార్డు, ఇది నా ఆధార్ కార్డు నెంబర్ అని చెప్తే వాళ్ళు డబ్బు ఇచ్చేస్తారు, కంగారు పడకండి. అర్థమైందా? ఇలా ఇదైతే వర్క్ అవుతుంటుంది. క్లియర్? ఇప్పుడు మీకు అసలు డౌట్ వచ్చి ఉంటుంది, కౌశిక్ అలా కాదు, నువ్వు బాగానే చెప్పేసో, ₹1,00,00,000 వస్తాయి, అంత వస్తాయి, ఇంత వస్తాయి అని చెప్పి నంబర్స్ చెప్పేసో, ఎన్ని ఇయర్స్కి? 30 ఇయర్స్. నేను చెప్పింది 30 ఇయర్స్కి. ఎందుకంటే షార్ట్ టర్మ్కి ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. షార్ట్ టర్మ్కి చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో 20 ఇయర్స్, 30 ఇయర్స్ ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మాత్రమే ఇంత డబ్బు కనిపిస్తుంది. అది కూడా ఎప్పుడు తీయకుండా ప్రతిరోజు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 30 ఇయర్స్ పాటు. అర్థమైందండి? ఇది ఇలా అయితే వర్క్ అవుతుంటుంది. మీకు కావాలంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూపిస్తాను, ఆగండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతిరోజు ₹21 ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఇదిగోండి ₹21 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం మహా అయితే పెట్టుబడి పెట్టేది 30 ఇయర్స్లో ₹2,29,950. కానీ మనకి జనరేట్ అయ్యే రిటర్న్ చూసుకున్నట్లయితే ₹20,43,251. అది కూడా గుర్తుపెట్టుకోండి, 12% రిటర్న్ జనరేట్ అయితే మాత్రమే. ఇది కంప్లీట్గా మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మోస్ట్లీ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఇదిగోండి ఈ ఫండ్స్ అన్నీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. అంటే ఎక్కువ డబ్బు ఫండ్ మేనేజర్ ఈక్విటీ మార్కెట్లో పెడతాడు. ఆల్రెడీ మనం చూసాం ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్, డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. సో దీనికి క్రిసల్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇలాంటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కనుక మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఇది కూడా మనం మాట్లాడుకున్నాం, 5 స్టార్ రేటింగ్. సో ఇదంతా మార్కెట్ లింక్డ్. వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఆ యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని నేను చెప్పట్లా, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, నేను మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లే. చేసుకోండి, ప్లాన్ చేసుకోండి అని చెప్తున్నా అంతే. సో ఒకవేళ మార్కెట్ మంచిగా ఉంటే మాత్రమే ఈ విధంగా రిటర్న్స్ రావచ్చు. అండ్ పాస్ట్లో ముఖ్యంగా ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ కొన్ని స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ 12% కంటే ఎక్కువ రిటర్న్స్ని జనరేట్ చేశాయి లాస్ట్ కొన్ని ఇయర్స్గా. సో ఎంత ఎక్కువ జనరేట్ చేసినా కూడా నేనైతే 12%నే మైండ్లో పెట్టుకొని చెప్తున్నా. ఒకవేళ మీరు కనుక ₹51 ప్రతిరోజు ఆపకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు టోటల్గా పెట్టుబడి పెట్టేది ₹5,58,450. కానీ మన చేతికి వచ్చేది 55 లక్షలు 30 ఇయర్స్ తర్వాత. మీరు అడగొచ్చు 30 ఇయర్స్ ఎందుకండి, ఎవరు బ్రతుకుంటారో, ఎవరు చచ్చిపోతారో ఎవరు తెలుసు. అండ్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ కూడా ఉంటుంది. ఎస్, ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేయకుండా ఈ రిటర్న్, ఒకవేళ ఇన్ఫ్లేషన్ని కూడా జోడిస్తే ఇంకాస్త తక్కువ ఉంటుంది. సో అసలు ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఖాళీగా ఉండే బదులు ఎంతో కొంత మనకి తెలియకుండా ప్రతిరోజు మన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతున్నట్లయితే ఒక డిసిప్లిన్ ఉంటుంది కదా, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఆ కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకొని చెప్తున్నా, ఓకేనా? సో ఇన్ఫ్లేషన్ని మనమైతే ఆపలేం. ఒకవేళ 20 ఇయర్స్ అనుకోండి, మన చేతికి ఎంత వస్తుందండి? జస్ట్ 15 lakhs వస్తుంది. అదే మనం కనుక ఇంకో 10 ఇయర్స్ కళ్ళు మూసుకుంటే మన చేతికి వచ్చేది 55 లక్షలు. ఇంత తేడా ఉందన్నమాట. అదే మనం కనుక ప్రతిరోజు ₹101 101 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన చేతికి వచ్చేది ₹1,00,00,000. అదే ₹101 మనం కనుక 20 ఇయర్స్కి పెట్టుకున్నాం అనుకోండి, ఎంత? 30 lakhs. సో 10 ఇయర్స్లో 30 ఎక్కడా, ₹1,00,00,000 ఎక్కడా? సో అందుకనే 30 అని చెప్తున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో ఇంత లాంగ్ టర్మ్కి ప్లాన్ చేసుకుంటేనే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ని మీరైతే చూడొచ్చు. తక్కువ టెన్యూర్కి పెట్టుకుంటే పెద్ద ఏం చూడలేరు. అదేవిధంగా 151 151 ఎంతండి? ఇదిగోండి 16 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాం, కానీ మన చేతికి వచ్చే రిటర్న్ చూసుకున్నట్లయితే 1,46 లక్షలు. అసలు ప్లస్ రిటర్న్ అంతా కలిపి 1,63 లక్షలు మనకైతే రావడానికి ఛాన్స్ ఉంది. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. క్లియర్? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ మీతో షేర్ చేసుకోవాలి. సో ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే ఓన్లీ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంటే కాదు. ఈ ఇన్వెస్ట్మెంట్తో పాటు మనమైతే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకోవాలి. ఇన్సూరెన్స్ అంటే ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ మనమైతే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి చెప్తున్నాగండి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ మీరు కష్టపడి ఎస్ఐపి చేసుకుంటున్నారు, నార్మల్ ఎస్ఐపి, డైలీ ఎస్ఐపి చేసుకొని ఒక 10 lakhs వరకు మీరైతే సేవ్ చేసుకున్నారు. అంటే 8 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు, 2 lakhs రిటర్న్ వచ్చింది. టోటల్గా మీ పోర్ట్ఫోలియోలో 10 lakhs ఉన్నాయి.
సో ఇప్పుడు మనం తింటున్న తిండి వల్ల ఎప్పుడు ఏం జబ్బు వస్తుందో చెప్పలేం. పిచ్చి పిచ్చి జబ్బులన్నీ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ కరోనా అంటున్నారు. ఏం జబ్బు వస్తుందో ఎవరికీ తెలీదు. జబ్బులు పక్కన పెట్టండి, రోడ్డు ఎక్కితే సేఫ్గా వస్తామా లేదన్నది తెలియట్లే. మనం సేఫ్గా నడుపుతున్నా కూడా అవతల వాడు సేఫ్గా నడపాలి కదా. సో పిచ్చి పిచ్చిగా నడిపి యాక్సిడెంట్లు చేస్తున్నారు. ఎగ్జాంపుల్గా యాక్సిడెంట్ అయింది, జరగదు మనకి, అయింది అనుకుందాం, హాస్పిటల్ అడ్మిట్ చేశారు. సో మొత్తం ట్రీట్మెంట్కి ఖర్చు 8 lakhs అయింది. అప్పుడు ఏం చేయాలి మనం? ఇన్సూరెన్స్ లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. సో ఖచ్చితంగా మన వద్ద ఎంతైతే సేవింగ్స్ ఉందో దాంట్లో 8 lakhs తీసి హాస్పిటల్లో బిల్లు కట్టాలి. మనకి మిగిలే సేవింగ్స్ 2 lakhs మాత్రమే. ఇంత కష్టపడి ఇన్ని ఇయర్స్గా ఎస్ఐపి చేసుకుంది హాస్పిటల్లో బిల్లు కట్టడానికా? కాదు కదా. అదే మనం కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకున్నాం అనుకోండి, మంచి కంపెనీలో తీసుకుని ఉంటే ఈ డబ్బు హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు అంతా బీమా సంస్థే భరిస్తుంది. అంటే మనం కనుక ఏదైనా కారణం చేత, జబ్బు కారణం చేత, ఏదో ఒక సర్జరీ కారణం చేత, యాక్సిడెంట్ అయ్యి ఏదో ఒక కారణం చేత 24 hours కంటే ఎక్కువసేపు హాస్పిటల్ అడ్మిట్ అయితే హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు అంతా బీమా సంస్థే భరిస్తుంది మీరు కనుక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే. అందుకని మీరు ఖచ్చితంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకోండి. ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేస్తున్నారో దాంతో పాటే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని కూడా తీసుకోండి. ఎలా తీసుకోవాలి? ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి కంపేర్ చేసుకోవాలా? అక్కర్లేదండి. మీ ఇంట్లో కూర్చొనే ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచే మంచి ప్లాన్ని తీసుకోవచ్చు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని లింక్ ఇచ్చా. దేంది? పాలసీ బజార్ వెబ్సైట్ది లింక్ ఇచ్చా. క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఇస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 51 ఇన్సూరెన్స్ కంపెనీలు మీకైతే కనిపిస్తాయి. మీరు కంపేర్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని మంచి కంపెనీని మీరైతే తీసుకోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, నెట్వర్క్ హాస్పిటల్స్, A to Z అండ్ ఆ కంపెనీ మంచిదా కాదా, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అంతా చూసుకొని డైరెక్ట్గా క్లిక్ చేసి తీసుకొచ్చు అనమాట. ఆఫ్లైన్తో కంపేర్ చేస్తే ముఖ్యంగా ఈ పాలసీ బజార్ వెబ్సైట్లో 25% వరకు డిస్కౌంట్ మీకైతే వస్తుంది. అండ్ ఇక్కడ 1 కోటి కవరేజ్ గల పాలసీ మంత్లీ ప్రీమియం 300 నుంచి 400 మిడిల్లో ఉండొచ్చు. అది కూడా మీ ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బులు లేకపోతే మాత్రమే. ఒకవేళ ఏజ్ ఎక్కువ అనుకోండి కాస్త ఎక్కువ ఉంటుందన్నమాట. సో లెస్ దెన్ 1000 రూపీస్లోనే మీకైతే కవరేజ్ అనేది దొరుకుతుంది కదా, తీసుకోండి, పోయేదేముంది. అండ్ దాంతో పాటు 30-minute క్లెయిమ్ సపోర్ట్ ఉంది. ఫ్యూచర్లో మీరు క్లెయిమ్కి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే వీళ్ళే డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ని మనకైతే ఇస్తారనమాట. కాల్ చేస్తే వాళ్ళే హెల్ప్ చేస్తారు. 30 minutesలో క్లెయిమ్ అన్నది జరగడానికి ఛాన్స్ కూడా ఉందన్నమాట. అర్థమైందండి? ఇది హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. అండ్ దాంతోపాటు టర్మ్, ఇది కూడా చాలా అంటే చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ ఫినాన్షియల్ ప్లానింగ్లో భాగంగా ఇది తీసుకోవాలి. సో ఇది మన సేవింగ్స్ని ఖాళీ కాకుండా చూసుకుంటుంది. కానీ ఇది ఇప్పుడు కష్టపడి సంపాదిస్తున్నాం, సో జీతం వస్తుంది, హ్యాపీగా పిల్లల్ని, వైఫ్ని, పేరెంట్స్ని చూసుకుంటూ ఉన్నాం, మనం ఒక్కరమే సంపాదిస్తూ ఉన్నాం, కుటుంబం అంతా మన మీద డిపెండ్ అయి ఉంది. ఒక్కసారి ఆలోచించండి, మనకి ఏదైనా రిస్క్ అయితే మన పిల్లల సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వైఫ్ పరిస్థితి ఏంటి? సో వాళ్ళు ఆర్థికంగా చాలా అంటే చాలా ఇబ్బంది పడాలి. ఇలా ఆర్థిక ఇబ్బంది ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోవాలి. ఎమోషనల్ లాస్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు, కానీ ఫినాన్షియల్ లాస్ని టర్మ్ ఇన్సూరెన్స్ చూసుకుంటుంది. అంటే ఇప్పుడు మనం బ్రతుకున్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఎగ్జాంపుల్గా 2 కోట్ల కవరేజ్ గల ఒక టర్మ్ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, రేపు మనకి ఏదైనా జరిగితే బీమా సంస్థ మన కుటుంబానికి 2 కోట్లు ఇస్తుంది. సో ఫ్యూచర్లో వాళ్ళు ఆర్థికంగా అట్లీస్ట్ స్ట్రాంగ్గా ఉంటారు. మన పిల్లలు అదే స్కూల్లో చదువుతారు అండ్ మన పేరెంట్స్ కూడా మంచి హాస్పిటల్లో చూపించుకుంటారు అండ్ వైఫ్ కూడా జాబ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. అర్థమైందండి? సో మీరు కనుక ముందే ప్లాన్ చేసుకున్నట్లయితే మంచిది. సో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందామంటే ఎలా? సేమ్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని లింక్ ఇచ్చానండి, క్లిక్ చేయండి, కంపేర్ చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే బ్లైండ్గా తీసుకోవడం మంచిది కాదు, కంపేర్ చేసుకొని నచ్చితే తీసుకోమని చెప్తున్నా. అర్థమైందండి? బ్లైండ్గా ఈ కంపెనీ తీసేసుకోండి అని చెప్పట్లా. సో లింక్ ఇచ్చాను కదా, క్లిక్ చేయగానే మీ సమాచారం అంతా ఇచ్చిన తర్వాత సేమ్ 51 ఇన్సూరెన్స్ కంపెనీలు కనిపిస్తాయి. అక్కడ మీరు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, సాల్వెన్సీ రేషియో, ఇలా A to Z ప్రతిదీ చెక్ చేసుకొని మంచి ప్లాన్ని మీరైతే చూస్ చేసుకోండి. ఈ వెబ్సైట్లో 15% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. అండ్ 2 కోట్ల కవరేజ్ గల పాలసీ మంత్లీ ప్రీమియం చూసుకున్నట్లయితే 600 నుంచి 700 మిడిల్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. అది కూడా కండిషన్ సేమ్, మీ ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బులు లేవనుకోండి ఆ ప్రైస్లో మీకైతే దొరుకుతుంది. ఒకవేళ కాస్త ఎక్కువ అనుకోండి, ఏజ్ ఇంకాస్త ఎక్కువ ఉంటుందన్నమాట మంత్లీ ప్రీమియం. అర్థమైందండి? అండ్ దాంతోపాటు 24/7 క్లైమ్ అసిస్టెన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఎటువంటి ప్రాబ్లం లేదు ఫ్యూచర్లో క్లైమ్కి అప్లై చేయాలంటే. ముందుగానే మీ ఫ్యామిలీకి చెప్పుంచండి, ఇదండి రిలేషన్షిప్ మేనేజర్ నెంబరు, నాకు ఏదైనా రిస్క్ అయితే నెంబర్ కాల్ చేయని చెప్పి ముందుగా చెప్పుంచండి. అర్థమైందండి? ఇలా మీరైతే కంపేర్ చేసుకొని తీసుకోండి.
ఏం తీసుకోవాలో కూడా చెప్పట్లా, ఏ ప్లాన్ తీసుకోవాలి, ఏ కంపెనీ తీసుకోవాలో కూడా చెప్పట్లా, నేను కావాలని కంపేర్ చేసుకుని తీసుకోమని నేనైతే చెప్తున్నా. సో ఎందుకైనా మంచిది ఒకసారి క్లిక్ చేసి చూడండి, అర్థమైందా? సో ఇవన్నీ ఇప్పుడు ఏదైతే వీడియోలో చెప్పానో ప్రతిదీ పనికొచ్చేదే. టర్మ్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంటే, హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంటే, ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నచ్చింది అని చెప్పండి, నచ్చలేదని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి మార్కెట్ సంక్షోభాలకి లోబడి ఉంటుంది. స్కీమ్ కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ని జాగ్రత్తగా చదవండి. Boss wala. Be the boss.